అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఒక చిన్న వీడియోను ఒక భక్తుడు నాకు పంపించాడు. దాని గురించి మీరు ఏదైనా చెప్పండి, ఇది ఎంతవరకు వాస్తవము, వారు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది, మీరు దాన్ని విశ్లేషించండి అని చెప్పేసి పంపించారు. హీ ఈజ్ ద రిటైర్డ్ హెడ్ మాస్టర్ శంకర్ నారాయణ ఫ్రమ్ హైదరాబాద్, తెలుగు పండిత్. వారికి సాహిత్యంలో కొంత ప్రవేశం ఉంది. కొన్ని గ్రంథాలను వాళ్ళు విశ్లేషించారు. చారిత్రక విశ్లేషణ కూడా వారికి ఉన్నది. వారి వయసు 75 సంవత్సరాలు. వారు ప్రత్యేకంగా నాకు ఈ వీడియో పంపించారు. సరే, అమ్మ ఆశీర్వాదంతో వారికి నా మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వారికి నా మీద ఉన్నటువంటి భక్తిని, గౌరవాన్ని నేను స్వీకరిస్తూ దీని గురించి మాట్లాడతాను. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. రజాకార్ మూవీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? తిన్నది అరగక ఒక కుక్క మురిగితే అది విని వీధిలో ఉన్న కుక్కలన్నీ అరవడం మొదలు పెడతాయి. కానీ ఆ కుక్కలకు తెలియవు అవి ఎందుకు అరుస్తున్నాయో. అచ్చం మన సమాజంలో ఇలాగే కొంతమంది అజ్ఞానులు ఉన్నారు. పాపం వారికి తెలియదు, వీరు చెప్తున్నారు కదా నిజమేమో అనే ఆలోచనలోనే ఉంటారు తప్ప స్వీయ పరిశీలన చేయరు. ఎలక్షన్స్ కంటే ముందు రాజకీయ లబ్ధి కోసం ఈయన పేరు సిరాజ్ రెహమాన్. ఈయన ఇస్లామిక్ మతధర్మాన్ని బోధించేటటువంటి ఒక మోటివేషనల్ స్పీకర్. చాలా బాగా చెప్తుంటారు, అన్నీ కూడా విశ్లేషణాత్మకంగానే మాట్లాడుతుంటారు, సమంజసంగానే చెప్తూ ఉంటారు. వారి విఘ్నత, వారి గొప్పతనం, వారి ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా వాళ్ళు మెచ్చినవే, వాళ్ళు తలంచినవే, వారి యొక్క గొప్పతనం అది. వీరేమంటున్నారంటే, రజాకార్ సినిమాని ఇప్పుడు ఎందుకు తీయడం జరిగింది, రజాకారుల సినిమా ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం సమాజంలో హిందూ ముస్లిం భాయి భాయి అనే ఒక సమరసత భావంతో ఉన్న సందర్భంలో ఈ సినిమాను తీసి సమాజంలో విద్వేషాన్ని, అల్లర్లను రెచ్చగొట్టడానికి చేసిన సినిమా ఇది. దీనివల్ల సమాజానికి ఏ విధమైన ఉపయోగం లేదు, ఇది ఎందుకు తీశారన్నది వారి యొక్క అభియోగం. ఇంకా వారు ఏమంటున్నారో ఒకసారి వినండి. ఎలక్షన్స్ కంటే ముందు రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించి రజాకార్ అనే సినిమాను తెరపైకి ఎక్కిస్తే ఆ సినిమా వెనుక ఉన్నటువంటి కుట్రలు ఎలక్షన్స్ సమయంలో రాజకీయ లబ్ధి కొరకు చరిత్రను వక్రీకరించి తీసినటువంటి సినిమా నట ఇది. చూడండి, సిరాజ్ రెహమాన్ గారు, దయచేసి మీకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చరిత్రను వక్రీకరించే లక్షణము, చరిత్రను వక్రీకరించేటటువంటి జాతి, చరిత్రను వక్రీకరించేటటువంటి స్వభావము మా సనాతన ధర్మంలో ఏ ఒక్కడితో లేదు. చరిత్రను వక్రీకరించాల్సిన దౌర్భాగ్యం మాకేముంది చెప్పండి? మేము మా అన్నదాని మీదే జీవించడానికి ఇష్టపడుతుంటాం తప్పిస్తే మేము చరిత్రను ఎందుకు వక్రీకరించాలండి? మాకేం తక్కువైందని చరిత్ర వక్రీకరించాలి? చరిత్రను మీరు బాగా విశ్లేషించండి ఒకసారి. అవసరం అనుకుంటే మీరు చరిత్ర విశ్లేషణ చేయండి. ఈ ధర్మం, ఈ దేశం, ఇక్కడ ఉండేటటువంటి భౌగోళిక స్థితిగతులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ఎక్కువ అనుసంధానంగా ఉన్నాయి, ఇక్కడ ప్రవహించే నదుల పేర్లు ఎవరివి, ఇక్కడ ఉండే అరణ్యాల పేర్లు ఎవరివి, ఇక్కడ ఉండేటటువంటి పర్వతాల పేర్లు ఎవరివి, ఈ దేశానికి దిగువన ఉండేటటువంటి హిందూ మహాసముద్రమునకు పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, ఈ దేశం యొక్క భౌగోళిక స్థితిగతులకు అనుసంధానంగానే ఈ దేశంలో ఉండేటటువంటి రిలీజియన్ అథారిటీ డిక్లరేషన్ కావాలి. చరిత్ర ఎవరిది అన్న అనుమానం మీకుంది, కానీ మాకైతే క్లియర్ ఉన్నాం. మేము చరిత్రను ఎప్పుడు వక్రీకరించలేదు. మాదైన ధర్మాన్ని, మాదైన సంస్కృతిని మేము చెప్పుకోవడానికే మా జన్మలు సరిపోవడం లేదు. వేరొకరి మీద పడి ఏడవి చేర్చేటంత దౌర్భాగ్యం, అంత దుస్థితి మాకు ఇంకా రాలేదు. ఈ దేశం భౌగోళికంగా, ప్రాపంచికంగా ఈ దేశం ఆవిర్భావం చెంది, ఈ దేశం ఉత్పన్నమై అనగా అనాది నుంచి ఉందనుకోండి. ఆ కంట్రీస్ డిక్లరేషన్ అయిన తర్వాత, దేశ విభజన, ఖండాల విభజన జరిగిన తర్వాత ఈ భారతదేశ భూభాగం ఎప్పుడు కూడా ఏ దేశం దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, ఏ ఒక్కరితో కూడా వెళ్ళి దేహి అని ఈ దేశం అడిగినట్లు చరిత్రలో లేదు. మాకు అవసరం లేదండి. ప్రపంచానికే జ్ఞానం పెట్టినటువంటి దేశం ఇది. అందుకే ఈ దేశాన్ని మా భారతి, భగవతి, సరస్వతి యొక్క నామమైనటువంటి భారతితో భారతి దేశం అని భారతదేశంగా కాలక్రమేణా కొనసాగింది. అన్నపూర్ణ మా దేశం. ఇక్కడ 6 ఋతువులు, 3 కాలాలు
పుష్కలంగా పంటలు పండడానికి 7 జీవనదులు, అనేక ఉపనదులు, అనేక ఔషధులతో కూడుకున్నటువంటి సారవంతమైన నేలలు, ఎన్నెన్నో ఉపకరణములు మా దేశంలో ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, కట్టడానికి బట్టు ఉంది, జీవించడానికి నేల ఉంది. ఋతుధర్మములు 6 ప్రాయములుగా వికసించేటటువంటి ఏకైక నేల ఈ భారతదేశం. మేమెందుకు చరిత్రను వక్రీకరిస్తాం చెప్పండి? ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తాను సిరాజ్ రెహమాన్ గారికి. మా సంస్కృతిని, మా ధర్మాన్ని, మా కట్టుబాట్లను, మా ఆచారాలను మేము పాటించుకుంటూ ఉంటే ఎవరు ఈ దేశం మీదకి వచ్చి దండయాత్రలు చేసి మా గుళ్ళు గోపురాలు కూల్చివేసింది? ఈనాడు ఎక్కడ తవ్విన మసీదుల కింద దేవాలయాలు వెళుతున్నాయి, కానీ ఒక్క దేవాలయం కింద నా మసీదు వచ్చిందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తర్వాత వారు ఏమంటున్నారో విందాం. కుట్రలు కుతంత్రాలు ఏమీ తెలియకుండా మీకు గనక తెలంగాణ హిస్టరీ తెలియాలంటే ఒక్కసారైనా మీరు రజాకారు సినిమాని చూడండి అని శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ఆ సినిమాలో అప్పుడు రజాకార్లు ఆ సినిమాను చూడమని చెప్పడం శ్రీరంగ నీతులట, వీరు చెప్పేది వేదాంత నీతులట. వీరు చెప్పేది గొప్ప మాట అన్నమాట. మనం చెప్పేటన్నీ కూడా శ్రీరంగ నీతులు. చూడండి, శ్రీరంగ నీతులు ఏవో మంచి ఏదో చెడు ఏదో మీరు నేను చెప్పడం కాదు, ఏ ఒక్కరూ చెప్పడం కాదు. పల్లెటూళ్ళలో వెళ్ళి ముసాలి వాళ్ళని అడగండి, ఓల్డ్ ఏజ్గా ఉన్న వాళ్ళని, ముసాలి వాళ్ళని అడగండి. మా అమ్మమ్మలను, మా తాతయ్యలను చిన్నప్పుడు మేము అడిగేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, రజాకార్లంత దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నరరూప రాక్షసులు, ప్రత్యక్షంగా రాక్షసులను చూస్తాం మేమని చెప్పేవారు మా తాతయ్య, మా అమ్మమ్మ, మా నాన్న, మా నాయనమ్మ. అటువంటిది ఈయన శ్రీరంగ నీతులు చెప్తున్నారట. ఇప్పుడు మనకు జరిగిన అన్యాయాన్ని మనం తెలియపరుస్తూ వ్యక్తపరిచింది కూడా శ్రీరంగ నీతులైనాయంట. చూడండి ఎంతగా వీరు సమరసత భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. తర్వాత ఏమంటున్నారో విందాం. ఆ సినిమాలో రజాకార్లు నగ్నంగా కొట్టుకుంటూ బతుకమ్మ ఆడించారని ఆ సాంగ్ చేస్తుంటే అనసూయ గారికి ఏడుపు వచ్చేసిందంట. అప్పుడైతే రజాకార్లు కొట్టారు, మరి ఇప్పుడు ఎవరు కొట్టారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు మొత్తం బట్టలు కూడా తీసుకొని సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టేసి విపరీతంగా ట్రోలింగ్ గురైపోయి ఏడవడం అనేది జరగలేదా? ఒక హిస్టరీకి సంబంధించి ఒక డైరెక్టర్ గారు అనసూయ గారి యొక్క అభినయనమును మెచ్చి ఆమెకు ఒక పాత్రత ఇచ్చి ఆ పాత్రతలో ఆమెని నటించమని చెప్తే ఆమె ఒక పాత్రతకు ప్రాణం పోసింది, చాలా చక్కగా ఆమె నటించింది. దాన్ని కూడా వీళ్ళు ఎక్కిరిస్తున్నారు. చూడండి, అప్పుడు కొట్టారంట, ఇప్పుడెవరు కొట్టారు అని ఎక్కిరిస్తున్నారు. చూడండి వీళ్ళని ఎంతగా పోషించాము మన దేశంలో. ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మీకు అర్థం కావాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఒక పెద్ద ఆయన అభ్యర్థించడం వల్ల వద్దులేండి, ఎందుకు తలకాయ నొప్పి నేను మాట్లాడడం, వాళ్ళు మళ్ళీ నాపైన మాట్లాడడం, ఇదంతా అవసరం లేదనుకుంటే, లేదు స్వామి, ధర్మమూర్తులైన మీరు కూడా మాట్లాడకుంటే ఎలాగా? దీని మీద మాకు కన్ఫ్యూజన్ ఉంది, మీకు తోచిన విశ్లేషణ ఇవ్వండి, మేము ఆనందం పొందుతామని వారు కోరారు కాబట్టి మాట్లాడుతున్నాను అనేది జరగలేదా? ఒక హిస్టరీకి సంబంధించి, ఒక మతానికి సంబంధించి కనీస అవగాహన కూడా లేకుండా క్యారెక్టర్ పాత్రలు వేసి ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రోగ్రామ్స్ లో ఓవర్ యాక్షన్ తో కామెడీలు చేయడం ఎంత వరకు సమంజసం అంటారు? డైరెక్టర్ యత సత్యనారాయణ దర్శకత్వంలో 45 కోట్లు పెట్టి రజాకార్ అనేటటువంటి ఈ మూవీ మార్చి 15, 2024న తెలంగాణలో ఈ మూవీ అనేది రిలీజ్ అయ్యింది. మరి మూవీ యొక్క రివ్యూ ఏంటి? ఇది ఎలా ఉంది అంటే, తెలంగాణలో హిందూ ముస్లింలు భాయిగా ఉన్నారు. ఈ సినిమా చూసి భౌ అనుకుంటారు. తెలంగాణ చూడండి, మహమ్మదీయులు ఈ దేశం పైకి వచ్చి ఈ దేశం మీద దండయాత్రలు జరిపి ఈ దేశం మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్లో లేరు. హిందూ ముస్లిం భాయి అన్నది మన ధర్మంలో ఉన్న వాళ్ళే తప్పిస్తే వాళ్ళు అనలేదు, వాళ్ళు అనరు కూడా. వాళ్ళకు క్లారిటీ ఉందండి. వాళ్ళు మొదట ఈ దేశం మీద కడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు క్లారిటీ ఉంది. ఈయన హిందూ ముస్లిం భాయి అని ఇక్కడ అంటున్నాడు కదా, ఇతను వెళ్ళి పాకిస్తాన్లో లేకపోతే ఇరాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో వెళ్ళి అనమనండి చూద్దాం హిందూ ముస్లిం భాయి అని చెప్పేసి ప్యాంటు గుడ్డలు ఊడదీసి కొట్టి పంపిస్తారు. ఈ క్లారిటీ కేవలము చేతగాని మన హిందువులకే ఉందండి. ఏంటి? హిందూ ముస్లిం భాయి అని. ఇప్పుడు ఈ పెద్ద ఆయన హిందూ ముస్లిం భాయి అంటున్నాడు కదా, ఈయనను మన తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి స్వామివారిని దండం పెట్టుకోమనండి, మేము ఇచ్చిన ప్రసాదం తినమని చెప్పండి. హిందూ ముస్లిం భాయి అనే ఒక ముసుగు కేవలం మనలాంటి పిచ్చి హిందువుల యొక్క బ్రెయిన్ వాష్ చేసి మనలాంటి వాళ్ళని నపుంసకులుగా చేయడానికి చెప్పేటటువంటి పదం అది.
అనాది నుంచి ఈ పదాన్ని వాడుతూ ఉన్నారు. ఏమని? హిందూ ముస్లిం భాయి భాయి అని. కుక్కకు జూలు తగిలిచ్చి సింహం చేసినంత మాత్రాన సింహం అంత బలం రాదు. వీళ్ళు మనల్ని సింహాలను కూడా కుక్కల వలె చేస్తున్నారు. సింహాలను కూడా కుక్కల వలె చేస్తున్నారు. చూడండి, చారిత్రకమైనటువంటి విశ్లేషణ, చరిత్ర యొక్క అవగాహన మీకు లేకపోవచ్చు. దాని పట్ల అవగాహన ఉన్నవాళ్ళు చెప్పే విషయాన్నన్నా మీరు నమ్మాలి. హిందూ ముస్లిం భాయి భాయి అయితే ఒక విషయం నేను వారిని అడుగుతాను. సోమనాథ్ దేవాలయాన్ని ఎక్కువసార్లు ఎవరు దోచుకున్నారు? ఎవరు కూల్చివేశారు? భారతదేశంలో ఉండేటటువంటి 14 లక్షల మందిరాలను ఎవరు కూల్చివేశారు? భారతదేశంలో ఉండేటటువంటి పేరు ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీలను ఎవరు కూల్చివేసి ఎవరు దగ్ధం చేశారు? ఇక్కడ స్త్రీల యొక్క ధన మాన ప్రాణములను దోచుకున్నది ఎవరు? ఏ ఒక్క హిందువు కూడా ఒక దర్గాను కూల్చినట్టు, ఒక మసీదును కూల్చినట్టు లేదు కదా. ఏ ఒక్క హిందువు కూడా ఒక ముస్లిం యువతి మీద దాడి చేసి చంపినట్టు చరిత్ర లేదు కదా. ఈయన ఏమంటున్నాడంటే హిందూ ముస్లిం భాయి భాయిగా ఉండాలని, ఔదార్యంతో బ్రతకాలంటున్నాడు. ఆ క్లారిటీ మా హిందువులకు ఉంది. ఎందుకంటే మా హిందువులు చేతగాని వాళ్ళు, మా హిందువులకు పెద్ద పట్టింపులు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్ప మేధావులు. వాళ్ళ మేధస్సు ఎలా ఉంటుందంటే వాడు సరే అంటే మనం సరే అనాలి. మనకంటూ ఒక క్లారిటీ, మనకంటూ ఒక యోచన ఉండదు. వాళ్ళు ఎలా అంటే మనం అనాలి. తానా అంటే తందానా అనే ఛందస్సు మా వాళ్ళలో ఉందండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదము మా హిందువులు మాత్రం ఇచ్చారు. మీరు ఎన్నటికి ఇవ్వరు. మీకు అసలు నచ్చదది. ఒకవేళ మీకు నచ్చితే మా దేవాలయాల దగ్గర మీరు ఎందుకు మసీదులు కట్టాలి చెప్పండి? కాశీ విశ్వనాథుని దేవాలయం ప్రథమంగా ఉన్నదా? కాశీ క్షేత్రం లోపలుంటే ప్రవహించే గంగానది విశ్వనాథుందా? విశ్వనాథుడు అక్కడ ఉన్నాడా? కాలభైరవ స్వామి ఉన్నాడా? అన్నపూర్ణేశ్వరి మాత ఉందా? విశాలాక్షి ఉందా? ఆ కాశీ విశ్వనాథుని యొక్క ఆలయానికి సమీపంగా సమ్ముఖంలో మసీదు ఎందుకు ఉండాలి? హిందూ ముస్లిం భాయి భాయి అనే ప్రేమభావం మీకుంటే ఇది హిందువుల యొక్క పవిత్ర స్థలము. ఇక్కడ విశ్వనాథుడు పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి భగవంతుడు, ఆయనదే ఈ క్షేత్రము. కాశీ అనే మహానగరమునకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరుకు అక్కడ ఉండేటటువంటి దేవునికి ఏం సంబంధం అని మీకు అవగాహన ఉంటే అక్కడ మసీదు తొలగించి వేరెక్కడన్నా కట్టుకుందరు. మీకు అది లేదు. అలాగే మథురలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన ప్రదేశంలో మసీదు ఎందుకు? మొన్నటికి మొన్న అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువుల వారు జన్మించినటువంటి ప్రదేశంలో మసీదు ఎందుకు? మీకంతటి సమరసద భావం ఉంటే ఇంకెక్కడో మీరు మసీదులు కట్టుకోవచ్చు కదా. ఆ అయోధ్య అనే మహానగరమునకు శ్రీరామచంద్ర ప్రభుల వారికి సంబంధం ఉంది. కాశీ నగరమునకు అక్కడ ఉండేటటువంటి విశ్వేశ్వర స్వామి వారికి ఒక అనుసంధానమైనటువంటి వ్యాఖ్యానం ఉన్నది. దానికి ఒక ఛందస్సు కూడా ఉన్నది. అలాగే మథురలో కూడా ఇలా ఎన్నో ప్రదేశాల లోపల అక్కడ ఉండేటటువంటి ఏరియల్ వ్యూకి కానివ్వండి, భగవంతునికి అక్కడ నుండి చారిత్రాత్మకమైనటువంటి దృక్పథానికి మా దేవీ దేవుళ్లకు సంబంధాలు ఉన్నాయి. మీకు ఏ సంబంధాలు లేవు కదా. మరి ఎందుకు అక్కడ మీరు మసీదులు కట్టాల్సి వచ్చింది చెప్పండి? ఇదంతా వీరు చెబుతున్నది మనల్ని మాయలో పెట్టి, మభ్యలో పెట్టి మన పని కావించడానికి వీళ్ళు పెడుతుంటుంటారనమాట. వీళ్ళ మాటలు ఎప్పుడు మనం వినొద్దు. భాయి భాయిగా ఉన్నారు. ఈ సినిమా చూసి భౌ భౌ అనుకుంటారు. తెలంగాణలో హిందూ ముస్లింలు గంగా జమున తహసీబ్ గా ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత పెట్రోల్ కిరసనాయిల్ తహసీబ్ గా మారిపోతారు. ఈ సినిమా ఒకవేళ భారతదేశం అంతా కూడా హిందూ ముస్లింలు గంగా జమున సరస్వతి వలె కలిసిమెలిసి ఉండాల్సి ఉంటే పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఎవరిస్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళు ఒక సమయం లోపల క్రికెట్లో గెలిస్తే, ఒకానొక సమయంలో పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒక విజయం సాధిస్తే వాళ్లకు మద్దతుగా ఇక్కడ టపాకాయలు పేల్చడం, ఇక్కడ బాణాసంచా కాల్చడం లాంటివి చేశారు. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి ఎందుకు వాళ్ళు వత్తత్ పలుకుతున్నారు చెప్పండి? ఓకే, మీరు అన్నట్టుగా హిందూ ముస్లిం భాయి భాయి అయితే ఎంతమందిని ఈ దేశం లోపల నరరూప రాక్షసుల వలె హింసలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. చరిత్రను ఒకసారి చూడండి. ఎంత ముసలివాన్ని అడిగినా, పండుగ ముసల్దాన్ని అడిగినా, పసిపిల్లవాన్ని అడిగినా చెప్తారు. హిందువుల మీద జరిగినటువంటి మారణకాండ ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఇది ఎప్పుడు నమ్మశక్యమైన విషయం కాదండి. మీరు అంటున్నారు హిందూ ముస్లిం భాయి భాయి అని. అందరు ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఎందుకోసం అంటే మీకు కూడా క్లారిటీ ఉంది, కానీ ఏదో చెప్పాలే సోషల్ మీడియా మాధ్యమంగా చెబితే మా సింపతి నిలబడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే రజాకార్ సినిమా మీ యొక్క ఉనికిని, మీ యొక్క నిజాన్ని, మీ యొక్క వాస్తవికతను తెలియపరిచేటటువంటి సత్యమైనటువంటి సినిమా అది. నిజరూప దర్శనానికి సంబంధించినటువంటి సినిమా. చరిత్ర అనే ఒక నిజరూప దర్శనాన్ని, సామాజికంగా ఉండేటటువంటి లోతులను తెలియపరిచేటటువంటి ఒక చారిత్రక ఆధారిత చిత్రం.
దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు, తెలుసుకుంటారు మీ నిజరూపం. మా నిజరూపం ఎక్కడ పడిపోతుందని ఏదో మీరు చెబుతున్నారు కానీ అది ఎప్పుడు ఎవరు అంగీకరించనిది. మారిపోతారు. ఈ సినిమా యొక్క సంక్షిప్త పరమైనటువంటి రివ్యూ ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాటి నిజాం రజాకారు పాలనపై తెలంగాణ యోధులు తిరగబడ్డారు అన్న విషయం వాస్తవమే. అయితే ఆ రజాకారులు ఎవరు? కేవలం ముస్లిములా? ఆ రజాకారుల వెనక ఉన్నది ఎవరు? రజాకార్ సినిమాలో రజాకార్లు హిందువులను మతం మారమని బలవంతంగా చిత్రహింసలు పెట్టి కొట్టి చంపారు అని చూపించడం జరిగింది. కానీ రజాకార్ల చరిత్రలో హిందువులను మతం మారమని చెప్పినట్లుగా ఏ ఒక్క ఆధారము కూడా లేదు. లేకపోతే మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒకవేళ అటువంటిది ఏది లేకపోతే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మీరు వీడియో చేస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. హిందువులను మతం మారమని చెప్పింది వాస్తవమే. ఆత్మగౌరవం ఉండి మాతృగర్భ అయినటువంటి మాతృ సమానమైనటువంటి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని వీడి మారలేక ఇష్టపడని వాళ్ళను కిరాతకంగా హింసించి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. చూడండి, మీరు ఏదో చెప్పాలని చూస్తున్నారు తప్పిస్తే వాస్తవాన్ని మీరు ఎన్నటికీ దాచలేరు. ఉదయించే సూర్యుని ఎవరన్నా ఆపగలడా? ఈ గాలిని ఎవరన్నా ఆపగలరా? ప్రవహించే ఆ నీరుని ఎవరన్నా ఆపగలరా? ఈ ప్రకృతిని ఎవరన్నా స్తంభించగలరా? ఈ ధర్మాన్ని కూడా ఎవరు ఏమి చేయలేరు. ఇక్కడ సత్యాన్ని నువ్వు ఎంత డైవర్ట్ చేసి మసిపూసి మారేడికాయ చేయాలని చూసినా అది జరగని పని. అందరికీ తెలుసు మీరు ఎంతటి క్రూరులో. ఒకవేళ మీరు వాస్తవమైనటువంటి సమరసత భావం కలిగిన వాళ్ళైతే భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక ట్రైన్ నిండా హిందువులని చంపి ఎందుకు పంపించారు భారతదేశానికి? కాశ్మీర్ పండితులంతా ఏమైపోయారు? మొన్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది, ఒకసారి చూడండి కావలిస్తే. ఇటువంటివి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. చెప్పాల్సి వస్తే చరిత్ర నిండా రక్తపాతమే ఉన్నది. చరిత్ర అంతా కూడా మారణకాండనే ఉన్నది. చరిత్ర అంతా కూడా మతం 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 అనే ఒక కుళ్ళు కుతంత్రాలతో నిండుకొని ఉన్నది తప్పిస్తే ఎక్కడ కూడా సమరసత భావం లేదు. మీ మాటలు విని మీ వలలో పడడానికి ఇక్కడ ఎవరు కూడా అమాయకులు లేరు. ఇంతవరకు ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు, సోషల్ మీడియా పైన అవగాహన లేనప్పుడు, ఈ సినిమాలు ఈ ఫోన్లు లేని ఆ కాలంలో ఉండే. ఇప్పుడు ఎవ్వరు మీ మాటలు నమ్మరు. ప్రతిదీ కూడా గూగుల్లో టైప్ చేసి చూస్తే ఎవరు ఉగ్రవాదులని కొడితే ముస్లిమ్స్ పేరు ఎక్కువ వస్తాయి. టెర్రరిస్టులు ఎవరు, ఉగ్రవాదులు ఎవరని కానీ మనం గూగుల్ మాతను అడిగితే మొత్తం మహమ్మదీయుల పేర్లే వస్తాయి, హిందువుల పేర్లు ఎక్కడ రావు. కావాలంటే గూగుల్లో మీరు టైప్ చేసి చూడండి, ఎవరు ఉగ్రవాదులని కొడితే మీకే అర్థమైపోతుంది. చరిత్రను పూర్తిగా వక్రీకరించేసి హిందూ వర్సెస్ ముస్లిముగా ఈ సినిమాని తెరపైకి ఎక్కించడం వెనక ఉన్నటువంటి రాజకీయ లబ్ధి ఏంటో ఒక్కసారి తెలుసుకోండి. సామాన్య హిందువులపై దౌర్జన్యాలు చేయడానికి మరియు తెలంగాణ సాయుధ విప్లవకారుల నుండి తన అధికారాన్ని కాపాడుకోవడానికి నిజాం రాజు ముస్లిం సమూహంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీయే రజాకార్లు అని చెప్పేసి ఈ విధంగా చరిత్రను వక్రీకరించేసి. చూడండి ఎంత గొప్ప మేధావి అయినా చరిత్రను వక్రీకరించినటువంటి సినిమా నట ఇది. మన ఆత్మగౌరవాన్ని, మనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేటటువంటి హక్కు అధికారం కూడా మనకు లేనట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, వీళ్ళ పుట్టు పూర్వాతరాలు ఏంటో కూడా ఈయనకు సరిగ్గా తెలియకపోవచ్చు. చూడండి, ఈ దేశం భారతీయ సనాతన ధర్మానికి ఈ దేశం పట్టం కట్టినటువంటి దేశం. వీళ్ళంతా కూడా మహమ్మదీయ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు. మహమ్మదీలకు ఆల్రెడీ పాకిస్తాన్ అని ఒక దేశం ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, సౌదీ లాంటి అనేక దేశాలు ఉన్నాయి. వీరికి మత ధర్మం పట్ల అవగాహన ఉండి, మతం పట్ల విలువ ఉండి, మతం పట్ల గౌరవం ఉంటే ఆ దేశాలకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రవహించే నదుల యొక్క నీళ్లు ఎందుకు తాగాలి? ఇక్కడ అనేక దేవాలయాల్లో మేము చేసేటటువంటి హోమధూమములన్నీ కూడా గాలిలో కలుస్తున్నాయి. మేము ఎంతోమంది పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు చేసి గంగాజలం లోపల మా పిండంలో అస్థికలు కలుపుతున్నాం. హిందువుల అస్థికలు కలిసినటువంటి నీళ్ళు ఎందుకు తాగుతున్నారు మీరు? ప్రతిరోజు మీరు తాగే నీళ్ళల్లో హిందువుల యొక్క అస్థికలు కలిసి ఉంటాయి. హిందువుల యొక్క కర్మకాండలు చేసిన పిండములు, పిండ ధర్మాలు, పిండ ప్రధానాది తర్పణాలు కూడా నీళ్ళలో వదిలివేసి ఉంటాం. పుష్కర సమయం లోపల, కుంభమేళ సమయం లోపల రకరకాలుగా ఏదో ఒక మూలంగా, ఏదో ఒక కారణంగా పంచభూతాల్లో మా అస్తిత్వాలు కలిసే ఉంటాయండి.
మా నమ్మకాలు, మా విశ్వాసాలు, మా ధూపదీప నైవేద్యాలు, మా హారతులు, మా హోమధూమములు మేము ప్రకృతిలో ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉంటాం. మా పరిసర ప్రాంతాల్లో మీరు జీవిస్తే మా ఆచారాలను, మా యొక్క కట్టుబాట్లను మీరు ఆస్వాదిస్తున్నట్లే కదా! మీ ఆచారాలకు, మీ కట్టుబాట్లకు తగినటువంటి ప్రదేశాన్ని మీకు అనుకూలంగా ఉండి, మీ మత ధర్మాలకు అనుకూలంగా ఉండే ప్రదేశం లోపల మీరు బ్రతకాలి. అనగా మీ దేశాలు కొన్నున్నా అక్కడ వెళ్ళి బ్రతకాలి. ఇక్కడుండి ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉండేటటువంటి దేవీ దేవతలను, ఈ ధర్మాన్ని మీరెందుకు కించపరిచి, అవమానపరిచేటట్టుగా మాట్లాడతారు చెప్పండి? మీరంటున్నారు చరిత్రను వక్రీకరించిందని. చరిత్రను వక్రీకరించే దౌర్భాగ్యం, అంత దుస్థితి మాకు లేదు, రాదు. మాకు అవసరం కూడా లేదు చరిత్రను వక్రీకరించేది. ఏం అవసరం మాకు చరిత్రను వక్రీకరించడానికి? మాకంటూ ఒక క్లారిటీ ఉంది. మాకంటూ అన్ని జీవన స్థితిగతులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ దేశంలో ఉండడానికి, ఈ గడ్డ మీద బ్రతకడానికి మాకు ఈ నేల, ఇక్కడ ఉండేటువంటి ప్రాకృతిక సుధా సౌధము, ఇక్కడ ఉండేటటువంటి వనరులన్నీ కూడా మాకు సపోర్ట్ ఉన్నాయి. మిగతా దేశాల్లో లేవు. అందుకే వేరే దేశంకి వెళితే మాకు పుట్టుగతులు ఉండవని చెప్పేసి ఇంకా కూడా ఈ దేశంలో మీరు ఉంటున్నారు. ఈ దేశంలో ఉన్నందుకు మీరు సంతోషించాలి కానీ మళ్ళీ మీరు ఇక్కడ ఉండి కూడా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎందుకు చెప్తున్నారు చెప్పండి? చేసినటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీయే రజాకార్లు అని చెప్పేసి ఈ విధంగా చరిత్రను వక్రీకరించేసి ఆనాడు రజాకార్లు మరియు ప్రజలకు మధ్య జరిగినటువంటి పోరాటాలను కూడా హిందూ ముస్లిముల మధ్య జరిగినటువంటి గొడవలుగా చిత్రీకరించేసి ఈ రజాకార్ అనేటటువంటి సినిమాను తెరపైకి ఎక్కించడం జరిగింది. అసలు రజాకార్లు ఎవరు, వారు ఎన్ని గ్రూపులుగా ఉన్నారు అంటే 7వ నిజాం అనేటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధీనంలో కాసిం రిజ్వీ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి నిజాం యొక్క ప్రైవేట్ రజక్ అనే పదమే మహమ్మదీయ మతానికి సంబంధించి. రజక్ అంటే వాళ్ళ యొక్క ధర్మానికి ఒక పేరు అది. కాసిం రిజ్వీ ఎవరు? ఆయన కూడా మహమ్మదీయుడే. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరు? ఆయన మహమ్మదీయుడే. ఈయన ఏం చెప్తున్నాడంటే అన్నీ చూశాను కానీ ఏమి చూడలేదు అన్నట్టు ఉన్నది ఈయన వాలకం. ఇంకోటి, తిన్నాను కానీ రుచిగానే ఉంది కానీ తెలియట్లేదు అన్నట్టు ఉంది ఈయన వాలకం. ఈయన చెబుతున్నది ఏంటంటే జరిగింది వాస్తవమే, సినిమా తీసింది అంతకన్నా వాస్తవమే. ఏదో చెప్పాలి, చెబితే తప్ప నా ఉనికి నిలబడదు, లేకపోతే ఇంత పెద్ద మోటివేషనల్ స్పీకర్గా చలామణి అవుతున్నాను, చెప్పకపోతే మా మహమ్మదీయులైనా మమ్మల్ని తిడతారని చెప్పి ఏదో చెబుతున్నాడు కానీ సత్యం ఏంటో అందరికి తెలుసు కదా. కాసిం రిజ్వీ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీనే రజాకార్లు అని అంటారు. అయితే ఈ రజాకార్లంతా కూడా ముస్లిములే ఒప్పేసుకున్నాడు ఈయన. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సైన్యం, ఆయన యొక్క ప్రైవేట్ సైన్యమే రజాకార్లు అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. వీరు హిందువులపై దౌర్జన్యాలు, దాడులు చేశారు అనేది పచ్చి అబద్ధం. చరిత్ర మరి ఏది సత్యమట? ఏది సత్యం? చూడండి, భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా మహమ్మదీయులే ఈ దేశాన్ని అణచివేతకు మూల కారణమైనటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్లో బాంబు వేసింది ఎవరు? తాజ్ హోటల్ మీద బాంబులేసి అక్కడ ఉగ్రదాడికి పాల్పడింది ఎవరు? అంతవరకు ఎందుకండి? మొన్న పుల్వామా దాడి చేసి మన దేశ సైనికులను, మన ఈ దేశం యొక్క ప్రాణమై, ఈ దేశం యొక్క మూలమైనటువంటి సైనిక దళాల మీద బాంబులేసి చంపింది ఎవరు? పుల్వామా దాడిలో మన దేశం మీద బాంబులేసి అంతమంది ప్రాణాలను గాలిలో కలిపినటువంటి వాళ్ళు ఎవరు? హిందువులా? మహమ్మదీయులే కదా. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా మానవ రక్తం తాగాలనే ఆశ ఉంటుంది, మనుషుల యొక్క ప్రాణాలతో ఆడుకోనాలనే ఆశ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే చరిత్రను వక్రీకరించి మాట్లాడుతున్నాడనే దావా ఈయన చేస్తున్నాడు. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీశాడనే విషయం ఈయన చెప్తున్నాడు పెద్ద మనిషి. ఇప్పుడు పుల్వామా దాడి చేసింది ఉగ్రవాదులే, ఈ దేశ సైనికులను చంపింది ఉగ్రవాదులే, ఆ ఉగ్రవాద ముఠా కూడా మహమ్మదీయులే, వాళ్ళు కూడా ముస్లింసే, పక్క పొరుగు దేశం ఏదో ఒక దేశానికి సంబంధించిన ఉగ్రవాద సంస్థ అనే విషయం మనకు అందరికి తెలుసు. ఇప్పుడు ప్రస్తుత వర్తమానం లోపల మనం బ్రతికి ఉన్నవాళ్ళం, మనం అంతా కండ్లారా చూస్తున్నాం. ఈయన ఈ పెద్ద మనిషి కూడా చూశాడు, సిరాజ్ రెహమాన్ గారు. మరి ఆ ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భాన్ని వ్యక్తీకరిస్తూ మా ముస్లింసే, మా మహమ్మదీయులే దాడి చేశారు, భారత ఆర్మీ మీద దాడి చేసి చంపారు అని ఈయన చెప్పగలిగాడా? చెప్పలేదు. ఈరోజు కల్లారా మనం అది చూస్తున్నాము. ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల తర్వాత ఎవరో ఈ చరిత్ర రాసినటువంటి చరిత్రను అప్పుడు ఒక భవిష్యత్తులో 300 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు చూసి ఫలానా రోజు ఇట్లా చేశారంట అని ఒక షార్ట్ ఫిలిమో లేకపోతే ఒక వీడియోనో రెడీ చేసి రికార్డ్ చేసి కనుక అప్లోడ్ చేస్తే ఈ సిరాజ్ రెహమాన్ లాంటి ఆ కాలంలో ఎవడన్నా పుడితే ఇదంతా కల్పిత కాదా, పుల్వామా దాడి జరగలేదు, ముస్లిమ్స్ దాడి చేయలేదు, బాంబు వేయలేదు, చనిపోలేదు,
అదేదో యాక్సిడెంటల్గా ఏదో బ్లాస్ట్ అయిపోయి చనిపోయారు అని చరిత్రను వక్రీకరిస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా అట్లాగే వాదించాలన్నమాట. ఆనాడు రజాకార్లు చేసింది కళ్ళకు కట్టినట్టు చూసేవాళ్ళు చూసి చెప్పేవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. అలా ఆ కన్నీటి గాథను, ఆ గోసను, ఆ వేదను, ఆ నరకయాతనను చూసి కళ్ళారా చూసి రాసినటువంటి చారిత్రక విశ్లేషకులు, చరిత్రకారులు చాలామంది ఉన్నారు. శుద్ధాల అశోక్ తేజ గారిని కనుక అడిగితే, గోరేటి వెంకన్న గారిని, గద్దర్ని అడిగితే చెప్తారు చరిత్ర ఏంది, రజాకార్ల యొక్క పాలన ఏందనేది. అటువంటి వాళ్ళు చెప్పిన మాటలు విని, అటువంటి వాళ్ళు రచించినటువంటి గ్రంథాలను చదివే ఈ సినిమా తీసాం మనము. ఇప్పుడు ఈయన సడన్గా నడమంతలు వచ్చి మా తుర్కోలు ఎవరు తప్పులు చేయలేదు, మా ముస్లిమ్స్ ఎవరు తప్పులు చేయరు, మా వాళ్ళు చాలా సత్యవంతులు, మా వాళ్ళు చాలా పత్తిత్తులు అని చాలా గొప్పగా సారంగ నీతులు చెప్తున్నాడు. మళ్ళీ మన వాళ్ళని అంటాడు సారంగ నీతులని. చూడండి, ఈనాడు పుల్వామా దాడి జరిగింది ఎంత సత్యమో, ఆనాడు తాజ్ హోటల్లో బాంబు వేసి తాజ్ హోటల్లో మారణకాండకు పాల్పడింది ఎంత సత్యమో, బేగంపేట ఎయిర్పోర్ట్లో బాంబు వేసింది ఎంత సత్యమో, ఈ దేశం మీద జరిగినటువంటి అనేక ఉగ్రవాద దాడులకు కారణమైంది ఎంత సత్యమో, రజాకార్లు చేసింది కూడా అంతకంటే కోటి రెట్లు సత్యము. ఈ భూమాతకి తెలుసు అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎంత ఘోరంగా చేశారని. ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెబితే కూడా చరిత్రను వక్రీకరిస్తున్నారు అని అంటున్నాడు ఏంటి అని నాకు అర్థం కాదు. ఈనాడు పుల్వామా దాడిని చూసిన వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత సినిమాని తీస్తే అది జరగలేదు, ఇది చరిత్ర వక్రీకరణ అని చెబితే మనం నమ్మాలా? ఇది కూడా అంతే. చూడండి, ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మవద్దు. వీళ్ళంతేందంటే మన చాప కింద నీరులాగా పాకిపోతున్నారు వీళ్ళందరూ. మనలందరూ కూడా బాయి 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 అనుకుంటేనే గొంతులు కోసేస్తున్నారు వీళ్ళందరూ. ఎన్ని జరగటం లేదు, ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, లెక్కకు మించినటువంటి లవ్ జిహాదులు, ఎన్నెన్నో హిందువుల యొక్క ప్రాణాలను తీసుకుంటున్నట్టు వాళ్ళందరూ కూడా ఎవరు? ముస్లిమ్సే. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చూసుకున్నా కూడా హిందూ ముస్లిం బాయి బాయి కాదు అన్నది వీళ్ళ యొక్క చేష్టల ద్వారా, వీళ్ళ ప్రవర్తనల ద్వారా మనకు అర్థమైపోతుంది. తస్మాత్ జాగ్రత్త. చూడండి, మన వాళ్ళు వాళ్ళ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు, ప్రసాదాలు తింటారు, పూజలు చేస్తారు. ఒక్కరన్న వాళ్ళు మన దేవుళ్ళ దగ్గరకు వస్తారా? రారు. ఇంకెక్కడ సమరసత భావం ఉన్నట్టు, ఇంకెక్కడ హిందూ ముస్లిం బాయి బాయి చెప్పండి. అరే, జాతీయ గీతం కూడా పాడడానికి ఇష్టపడరండి వాళ్ళు. జాతీయ జెండకు సెల్యూట్ కొట్టరు. వందే మాతరం పాడమంటే పాడనటువంటి వాళ్ళు ఎలా భాయి భాయి అవుతారు చెప్పండి? ఈ దేశం భరతమాత అనమంటే భరతమాతనా? భరతమాత ఎందుకైతే ఈ దేశం? మేం భరతమాత అనము అంటారు వాళ్ళు. సాంఘిక వివక్షే కాదు, ఇక్కడ అన్ని విధాలుగా వాళ్ళ లోపల ఒక విధమైన అసహనం ఉన్నది, కానీ వ్యక్తపరుస్తలేరు బయటికి, లోపల పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా యూనిటీ తక్కువ ఉంది, మా జనాభా తక్కువ ఉంది, మా పాపులేషన్ ఎక్కువైన తర్వాత మేమేంటో చూపిస్తామనే దాహంతో అట్లా కోరలు చాచుకొని వాళ్ళు ఉన్నారు. ఈ విషయం మన హిందువులకు అర్థం అవ్వటం లేదు. అబద్ధం చరిత్ర హీరోలు చెప్పేటటువంటి విషయం ఇది. అప్పట్లో రజాకార్లు అంటే అబద్ధం చరిత్రహీనులు చెప్తారంట. ఇప్పుడు ఈయన పెద్ద చరిత్రహీనుడు, ఈయన ఒక పెద్ద చరిత్రహీనుడు. ఎలాగంటే ఇప్పుడు ఆనాడు జరిగింది చూసి చెప్పిన పెద్దలు కూడా ఇది అసత్యమేనా? ఈయన ఏదో అప్పుడు బతికి ఆ కాలంలో నడయాడి చూసినటువంటి గొప్ప మేధావిలాగా చెప్తున్నాడు. అరే, ఈ దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ లాంటి గొప్ప గొప్ప యోధులు, వీరులు గనక ఇప్పుడు పుట్టి ఉంటే ఈయన సంగతి చెప్పేవాళ్ళు. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి గొప్ప గొప్ప వీర వనితలందరూ కూడా ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? వీళ్ళు చేసేటటువంటి ఆకృత్యములు, ఆ మారణకాండ, ఆ యొక్క దాష్టికమైనటువంటి చర్యలకు వాళ్ళు చూసి వార్వలేపక, ఏగలేక వాళ్ళపైన తిరుగుబాటు చేసింది ఎవరు? ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది? ఆనాడు కష్టాలు అనుభవించిన వాళ్ళు గనక బ్రతికి ఉంటే ఈయనతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్తే కూడా మీకు కూడా క్లారిటీ రాకపోవచ్చు. ధర్మాన్ని సమున్నతమైనటువంటి విశ్లేషణలో చూసి అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనే క్లారిటీ మాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ పెద్ద మనిషి నన్ను అడిగారు, మీరు చెప్పండి స్వామి, మీ మాట మీద మాకు గౌరవం ఉందని ఆయన అడిగారు కాబట్టి చెబుతున్నాను. అంతేకాదు, 1965 సంవత్సరంలో భారత్ మరియు చైనా మధ్య యుద్ధం ఏర్పడినప్పుడు భారతదేశ రెండవ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు హైదరాబాద్ వచ్చేసి నిజాం నవాబుతో కోరడం జరిగింది, విరాళాలు ఇవ్వండి దేశం కోసం, దేశం యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయిందని చెప్పినప్పుడు 5 టన్నుల బంగారాన్ని దేశ రక్షణ కోసం ఇచ్చినటువంటి వ్యక్తి నిజాం నవాబ్. ఇలాంటి చారిత్రక ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడు. చైనాతో భారతదేశం యుద్ధం చేసేటప్పుడు ఆర్థిక సంక్షోభం జరిగింది,
మాకు తిండికే తిండి పెట్టండి, మాకు ఏదైనా ధనం ఇవ్వండి అని అప్పటి ప్రధాని అడిగాడంట. అప్పుడు నిజాం నవాబు ఇంత బంగారు ఇచ్చిన, ఇంత డబ్బు ఇచ్చిన, నేనేదో ఆ దేశం నుంచి దోచుకొచ్చినట్టు ఇక్కడ ప్రజల కడుపులు కొట్టి మితిమీరిన పన్నులు విధించి బ్రతికుండగానే పీల్చి పిప్పి చేసేటటువంటి ఆంక్షలు విధించి ప్రజల చేత దోచుకున్న డబ్బంతా ఆయన ఖజానా అంతా ఒక కోటలో బంధించుకొని దాపెట్టుకొని ప్రజలను సరిగ్గా పాలించగా పీడించి ప్రజలను ఏ విధంగా దోచుకొని దాష్టికంగా పన్నులు విధించాడో మా తాతలు ముత్తాతలు చెప్పేవాళ్ళు. ఇప్పటికి చెప్తారు ముసలోళ్ళని వచ్చి పల్లెటూళ్ళలో అడిగితే. అలా దోచుకున్నటువంటి సొమ్ము ఎవంది? హిందువులదే. ఇక్కడి సొమ్ము దోచుకొని దాచిపెట్టుకొని మరి లేకపోతే వచ్చి అడిగిండు, ఎవరి సొమ్ము ఇచ్చినావు, ఎవరి సొమ్ము ఇచ్చారు? మీ తుర్కరాజ్యం నుంచి మీరు పుట్టినటువంటి దేశాల నుంచి తీసుకొని వచ్చారా? అక్కడ నుంచి మీరు తీసుకురాలే. ఇక్కడ వచ్చి మా వాళ్ళని అమాయకులను చేసి మోసం చేసి ఇక్కడ మీరు సామ్రాజ్య విస్తరణ చేసుకొని ఇక్కడున్న ధనమును దోచుకొని మరల మేము అడిగితే మాకు ఇచ్చారు తప్పిస్తే మా నవాబు ఇచ్చాడు అని ఎంత గొప్ప చెప్తున్నాడు ఈయన. అబ్బా, ఎవరికి ఇచ్చాడు, ఎవరు సొమ్ము ఇచ్చాడు? ఇక్కడ సొమ్మే ఇచ్చాడు, తప్పేముందాడా? పెద్ద గొప్పలు చెప్తున్నాడు ఈయన. ఇలాంటి చారిత్రక వాస్తవాలు ఏమీ తెలియకుండా రజాకార్లంతా ముస్లిం అని చెప్పి నిజాం ఒక క్రూరుడైనటువంటి పాలకుడు అదేవిధంగా తన ప్రైవేట్ ఆర్మీ ద్వారా హిందువులను ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేశాడని చెప్పేసి బురద జల్లుతూ ఈరోజు తెలంగాణలో అన్నదమ్ములా కలిసినటువంటి గంగా జమున తహసీబ్ గా హిందూ ముస్లిం తెలంగాణలో అన్నదమ్ముల వల్లే ఉన్నమాట నీకు అర్థమైందేమో, మా హిందువులకైతే ఇంకా చాలా క్లారిటీగా అర్థం కాలేదు. మరి ఎప్పుడు తెలుసుకుంటారో మా హిందువులు? భగవంతుడా, ఈ హిందువుల కళ్ళు ఎప్పుడు తెరిపిస్తావు నాయన? వాళ్ళని ఈ దేశంలో ఉండంగా వద్దాన మనం, బతకంగా వద్దా మనం, చేసుకోగంగా వద్దనలేదు. కానీ వాళ్ళ మేనిఫెస్టో ఏంటో తెలుసా? మెల్లమెల్లగా మనందరినీ తగ్గించాలి. అంతవరకు బాగానే ఉంటారు. ఒక్కసారి సంఖ్య తగ్గిన తర్వాత వాళ్ళ యొక్క విశ్వరూపం మీకు తెలుస్తుంది. ఈయనకు అర్థమైంది, సిరాజ్ రెహమాన్ గారికి అర్థమైంది, కానీ మన వాళ్ళకి అర్థం కాలేదు పాపం. ఇంకోటి ఏంటంటే చరిత్రహీనులే ఇటువంటి సినిమాలు తీస్తారు, చరిత్ర మీద అవగాహన లేని వాళ్ళే ఈ సినిమాలు తీస్తారని ఆయన అంటున్నాడు కదా. నేను ఒక ప్రశ్న ఇస్తాను. ప్రపంచ ఐక్యరాజ్య సమితి వాళ్ళని అడిగినా కూడా చెప్తారు ఉగ్రవాదులు ఎవరు, ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ రిలీజియన్ ఏదని అడిగితే వాళ్ళే చెప్తారు. మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. భాయిగా ఉన్నటువంటి ప్రజల మధ్య భౌ భౌ అని అరుచుకునే విధంగా తీసినటువంటి మేము అలాగే అనుకున్నాం, భాయిగా ఉందామనే స్వాగతించాం. మా నెత్తి మీద టోపీలు పెట్టే వరకు తెలియలే మాకు. తెలిసి ఆత్మగౌరవాన్ని, మా ప్రాణాలను, మా మానాలను కాపాడుకోవడానికి తిరగబడితే ఇది కూడా చరిత్ర వక్రీకరణ, ఇది కూడా తప్పు అని తెలియపరుస్తున్నాడు ఈ మేధావి. సినిమానే రజాకార్. ఈ రజాకార్ మూవీ తర్వాత పోలీస్ యాక్షన్ అనే మూవీ తీసినటువంటి ధైర్యం ఈ డైరెక్టర్ కుందా? 1948 సెప్టెంబర్ 17 నేను మనవి చేస్తున్నాను ఈ దుర్మార్గులు. అయితే సోదరులారా, ఎలక్షన్ ముస్లింలను ఈ 2 రోజుల్లో చంపడం జరిగింది. దీనిపై కూడా పోలీస్ యాక్షన్ అనే పేరుతో మూవీ తీసేటటువంటి ధైర్యం ఉందా? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా తమ స్వార్థం కోసం వాడుకోవడం, ఆ రొంపిలో దించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈయన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రజాకార్ సినిమా తీసింది మన వాళ్ళకు చరిత్ర తెలవాలి, మన వాళ్ళకు సత్యం తెలవాలి, వాస్తవం తెలియాలి. చరిత్రలో మనం పడ్డ బాధలు, కష్టాలు, మన యొక్క గోస, మన కన్నీటి వేధ, మనం అనుభవించినటువంటి ఆ యొక్క నరరూపమైన దాష్టికము మనము చూసాము. తెలుసుకోండిరా నాయనా అని ఒక పెద్ద ఆయన ఈ సినిమా తీస్తే ఈయనకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాదు. అంటే తుర్కోళ్ళనంతా ఈయన బ్లేమ్ చేస్తున్నాడు అనే భయమేమో. ముస్లిమ్స్నంతా బ్లేమ్ చేశారు, ముస్లిమ్స్నంతా ఒక విధమైన క్రూరులుగా చిత్రీకరించారనే భయమేమో. ఇప్పుడు ఎవరేం చేయకపోతే ఈయనకు భయం ఎందుకు మరి? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మా వాళ్ళు ఏం చేయలేదు, ఎవరిని ముట్టలేదు, ఎవరిని తాకలేదు, కనీసం చీమను కూడా తాకలేదు. ఎందుకు మా మీద ఇంత దాష్టికంగా సినిమా తీస్తారు, ఇంత వ్యంగ్యంగా సినిమా తీస్తారు, ఇంత ఘోరంగా తీస్తారని ఈయన యొక్క బాధ. మరి ఏం చేయకపోతే మీకు బాధ ఎందుకు చెప్పండి? పోనీ రజాకార్ సినిమా అనేది ఇప్పుడు వచ్చింది. హిందీలో ఒక సినిమా ఉంటుంది బార్డర్ అని, ఆ సినిమా చూడండి. లేకపోతే ఇంకొక సినిమా ఉంది హిందీలో మా తుజే సలాం అని, ఆ సినిమాని చూడండి. పోనీ ఖడ్గం సినిమా చూడండి. ఖడ్గం సినిమాలు ఎవరు చేస్తారు అట్లా? తాజ్ హోటల్ అని ఒక షార్ట్ ఫిలిం వచ్చింది, అది చూడండి. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో అన్ని లాంగ్వేజ్లలో, అన్ని భాషలలో సినిమాలు వచ్చాయి.
ఉగ్రవాదులను చూపించడానికి. ప్రతి సినిమాలో కూడా ఉగ్రవాదులు అనేవాళ్ళు మహమ్మదీయులే ఉంటారు కానీ హిందువులు ఉండరే. ఒక టెర్రరిస్ట్‌గా చెప్పాల్సొస్తే మహమ్మదీయులే ఉంటారు గానీ హిందువులు ఎవరు ఉండరే. ఎందుకోసం ఉండరు? హ్మ్. ఈ విషయం మీరు ఆలోచించాలి గదా! ఈయన బాధేందంటే చరిత్రను వక్రీకరించి ముస్లిమ్స్‌నంతా బ్లేమ్ జేసి ముస్లింలనంతా ఒక డేంజరస్ ఫెలోస్‌గా చూయించేటట్టుగా ఈ సినిమా తీశారు. ఇది తప్పు. యాటా సత్యనారాయణ గారు తీసిన సినిమా ఇది తప్పు. చాలా తప్పుడు ప్రచారం చేశారని ఏదో మన్నుగప్పి ఏదేదో చెప్పి ఏదేదో ఇది అక్కడ, అది ఇక్కడ, అది ఇక్కడ, ఇది ఇక్కడ చెప్పి ఏదో చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని చెప్పినా, ఎన్ని చూపించినా, ఎన్ని మాట్లాడినా సిరాజ్ రెహమాన్ గారికి నాదొక విజ్ఞప్తి. ఏమిటి అనగా ప్రపంచములోనే అతి పురాతనమైన ధర్మం సనాతన ధర్మం. ప్రపంచానికే ఆది మకుటమై, మూల మకుటమై సర్వలోకాలను సమస్త దేవతలను సృజించినటువంటి దివ్య చైతన్య శక్తి అమ్మ ఆది పరాశక్తి. మీ ధర్మంలో స్త్రీకి దేవత అనే స్థానమే లేదు. అటువంటిది మీ ధర్మం ఎలా అవుతుంది? మీ మతం ఎలా అవుతుంది? ధర్మానికి 3 మకుటములున్నాయి. ఏ ధర్మమైతే భూతదయను పాటిస్తుందో, ఏ ధర్మమైతే పరోపకారమే పరధర్మం అని భావిస్తుందో, ఏ ధర్మమైతే స్త్రీకి గౌరవం ఇచ్చి స్వేచ్ఛనిస్తుందో, ఏ ధర్మంలో అయితే దీనజనులను, సాధు సత్పురుషులను, అంధులను, అనాథులను, అంగవైకల్యంతో కూడిన వాళ్ళని, అనేక దురావస్థలలో ఉండే వాళ్ళని ఆదరిస్తుందో అది ధర్మం. మీ దేశాల్లో తినడానికి తిండే లేదు గదా! ఎక్కడ ఆర్థిక సంక్షోభం విలసిల్లుతున్నదో ఒకసారి మీరు గూగుల్‌ని అడిగి తెలుసుకోండి. పాకిస్తాన్‌లో తిన్నికే తిండి లేదు. బంగ్లాదేశ్‌లో తిన్నికే తిండి లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తిన్నికే తిండి లేదు. మహమ్మదీయ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక కారణం చేత ఇబ్బందులే ఉంటున్నారు తప్పిస్తే ఏ ఒక్క దేశంలో కూడా సుఖంగా ఉన్నట్టుగా లేదు. చూడండి మహమ్మదీయ మతం అనేది ఒక ప్రాతిపదిక మీద ఉత్పన్నమైనటువంటిది. ఆ ప్రాతిపదికను అనుసరించి గనక చూస్తే రెండే 2 ఎజెండాలు. మన మతం పెరగాలి, మన దేవుడే సత్యం, మన దేవిని నమ్మని వాళ్ళను మనం ఎప్పుడూ క్షమించకూడదు, మన దేవుని నమ్మని వాళ్ళను మనం చంపివేయాలన్నదే వాళ్ళ యొక్క ఎజెండా. ఈ విషయం సిరాజ్ రెహమాన్ గారికి కూడా తెలుసు. కాకపోతే ఏందంటే ఇంకేదో చెప్పుకోవాలి గదా! బయటికొచ్చినాం ఏదో ఒకటి చెబితే తప్ప మన పబ్బం గడవదు, మన మాట నడవదు, మనల్ని గౌరవిస్తలేరు. 10 మంది మనల్ని గుర్తించాలంటే ఏదో ఒకటి చెప్పాలే తప్పదు. అలా అని వారు ఏదో చెబుతున్నారు. సత్యం అందరికీ తెలుసు. ఆనాడు ఈ దేశంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్ళు జరిగినాయి, ఎక్కడెక్కడ మారణకాండాలు జరిగినాయి. ఈ దేశంలో అన్ని దేవాలయాలను కూల్చివేసి, ఎన్నెన్నో చారిత్రాత్మకమైనటువంటి కళలను కూల్చివేసి, పేరు ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలను నేలమట్టం చేసి, విశ్వవిద్యాలయాలని ధ్వంసం చేసి తగలబెట్టి, ఎంతోమంది పండితులను, బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను, గురువులను ప్రాణాలు తీసి వాళ్ళ యొక్క ఉసురు పోసుకున్న వాళ్ళు ఎవరు అని గూగుల్ మాతను అడిగితే గూగుల్ మాత చెప్తది. ఔరంగజేబ్ ఎవరు? బాబర్ ఎవరు? టిప్పు సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఎవరు? ఎవరు వీళ్ళంతా? షాజహాన్ ఎవరు? వీళ్ళంతా ఎవరు చెప్పు? మహమ్మదీయులే. ఈ దేశంలో పుట్టిన ప్రతి రాజుకు ఒక మాన్యత ఉండేది. ఏంటి? యుద్ధ ధర్మాలు పాటించేవాళ్ళు. సూర్యాస్తమయమైందంటే యుద్ధం చేసేవాళ్ళు కాదు. పసిపిల్లల మీద, నపుంసకుల మీద, ఆడవాళ్ల మీద, అనారోగ్యంతో ఉండేవాళ్ల మీద, అంగవైకల్యంతో ఉండేవాళ్ల మీద, నిద్రిస్తున్న వాళ్ళ మీద, అనారోగ్యంతో ఉండేవాళ్ల మీద, సంభోగంలో పాల్గొన్న వాళ్ళ మీద బాణాలు సంధించేవాళ్ళు కాదు, యుద్ధం చేసేవాళ్ళు కాదు. మా దేశంలో, మా ధర్మంలో యుద్ధమునకు కూడా నియమాలున్నాయి. తస్మా జాగ్రత్త. ఎందుకంటే ఎంతటి శత్రుదేశమైనా వాని వధించాలంటే కనీసమైన ధర్మాలు, కనీసమైన విశ్లేషణ ఉండేది మా ధర్మంలో. మా వాళ్లకు ప్రతి దాంట్లో ఒక క్లారిటీ ఉంది. మూత్రం చేసినా, విసర్జించినా కూడా ఆ యొక్క శౌచ విధిని పాటించేవాళ్ళు. శౌచ విధి గురించి ఒక చాప్టరే ఉంది మా ధర్మంలో. స్నానం చేయాలన్నా, ఏ దానికైనా మా సనాతన ధర్మంలో ఒక చాప్టర్ ఉంది, ఒక క్లారిటీ ఉంది. చూడండి, ఈ ధర్మానికి, ఈ దేశానికి చెప్పే నాదుడు ఎవడూ లేడు. చెప్పాల్సిన అవసరమే లేదు మాకు. ఎందుకంటే జ్ఞానానికి తక్కువ ఉంటే ఎవరితోనైనా జ్ఞానం నేర్చుకోవచ్చు. తినడానికి తిండి లేకపోతే వేరొక దేశం మీదకెళ్ళి మాకు అన్నం పెట్టండి అని అడుక్కొని తినొచ్చు. లేదంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపి అయినా వాళ్ళని లాక్కొని తినొచ్చు. మా దేశం ఎవరితోనికి పోదు, మా ధర్మం ఎవరితోనికి పోదు. మాకు అవసరం కూడా లేదు. భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని కృప మా పైన ఉంది అని నేను ఎందుకు నమ్ముతున్నానంటే
ఈ దేశంలో పుట్టించావు తండ్రి, నీకు కోటి కోటి కృతజ్ఞతలు నేను మొక్కుతాను. శతకోటి వందనాలు, అనంత కోటి నమస్సులు తండ్రి, నన్ను ఈ ధర్మంలో పుట్టించావని నేను ప్రణమిల్లుతాను. మాకు ఏం తక్కువ లేదు, అసలు ఏమిట్లో కూడా మాకు కొదవలేదు. మీకు కొదువుంది కాబట్టి అక్కడ నుంచి ఈ దేశంకి వచ్చారు. ఇది మీ దేశం కాదు. ఒకవేళ ఇది భారతదేశం, ఈ భారతదేశంలో ఇక్కడ మీరు ఉన్నారు, పుట్టారు అంటే మీ తాతల కాంటున్నారు, మీరు పుట్టారంటే సంతోషమే. ఈ దేశం మాది, ఈ ధర్మం మాది అనడానికి భౌగోళికంగా ప్రాకృతికంగా మీకు ఏ ఆనవాళ్ళు లేవు. అన్నీ మీరు కృత్రిమంగా కట్టుకున్నవే, కృత్రిమంగా నిర్మించుకున్న దర్గాలు మసీదులే ఉన్నాయి. కానీ చారిత్రక ఆధారాలతో కూడుకున్నటువంటి భువి యొక్క ధర్మాన్ని అనుసంధానంగా పుట్టినటువంటి క్షేత్రం ఏదైనా ఉన్నదా? ఏది లేదు కదా. ఎన్ని అడవుల పేర్లు హిందువుల యొక్క దేవుళ్ళకు అనుసంధానంగా ఉన్నాయి, ఎన్ని కొండలున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి. భారతదేశంలో ప్రవహించే అన్ని జీవనదులు, అన్ని ఉపనదులు కూడా హిందువుల పేర్లే కదా. మీదొక్క నది అని ఉన్నదా? మీదొక్కటని ఉన్నదా? పోనీ భారతదేశంలో ఉండేటటువంటి పల్లెలు, తాండాలు, ఊర్లు, గ్రామాలు, పట్టణాల పేర్లన్నీ ఎవరి పేర్ల మీద ఉన్నాయి? మీ వాళ్ళు చాలా తెలివిమంతులు. కొన్ని చారిత్రక ఆధారాలు మార్చాలని కూడా మీ యొక్క రాజుల పేర్లు, మీ వీరుల పేర్లు, వీరులంటే ఎవరు? 100 మంది హిందువులను చంపిన వాళ్ళని వీరులుగా పట్టాభిషేకం చేస్తారు మీ ధర్మంలో. మీ ధర్మం చెప్పినటువంటి నియమం అది. అందుకే కదా ఔరంగజేబు అంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఎంతమందిని చంపాడు, ఎంతమంది మీద అఘాయిత్యం చేశాడు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. చరిత్ర ఉంది. ఇప్పుడు గూగుల్ మాతను అడిగితే అన్నీ చెప్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైవ్ గాడ్ గూగుల్ మాత, లైవ్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే గూగుల్ మాతను అడిగితే చెప్తుందండి. సిరాజ్ రెహమాన్ గారు, మీకు చారిత్రక విశ్లేషణ లేదు, మీకు చారిత్రాత్మకమైనటువంటి అనుభవం లేదు. దయచేసి మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకొని మాట్లాడండి. హిందూ ముస్లిం బాయి అనే ధర్మం, హిందూ ముస్లిం బాయి అనే ఒక విశ్లేషణ, ఆ నమ్మకం మా సనాతన ధర్మం లోపల మేము అనాదిగా పాటిస్తున్నటువంటి గొప్ప అంశం అది. అందుకే కదా మీరు ఇక్కడ మనగలుగుతున్నారు, సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నారు. ఆనాడే గనక మేము తిరగబడి ఉంటే ఈనాడు మీ అస్తిత్వం ఉండేదే కాదు ఇక్కడ. మా ధర్మం మాకు నేర్పిందండి, అతిథి దేవో భవ. ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందువుకి నేను ఒక చిన్న సందేశం ఇస్తాను, గ్రహించండి. మనం ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నాము, అందులో ఒక పోర్షన్లో మనం ఉన్నాము, ఇంకొక పోర్షన్ ఖాళీగా ఉంది. ఎవరో వచ్చి మేము 4 రోజులు ఉండి మేము కష్టం చేసుకుంటామంటే అద్దెకి ఇస్తాము. అద్దెకి ఇవ్వడం ద్వారా తర్వాతకు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఓనర్ గొంతు మీద కత్తి పెట్టి ఇల్లును కబ్జా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఓనర్ యొక్క గొంతు మీద కత్తి పెట్టి సస్తావా ఇల్లు ఇడుస్తావా అని గొంతు మీద కత్తి పెట్టి బెదిరించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? భారతదేశం యొక్క పరిస్థితి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ మతాల పరిస్థితి కూడా గంతే. ఈ దేశానికి రెంట్కొచ్చారు వాళ్ళు. వ్యాపార దృక్పథంతో, వ్యాపారం అనే ఒక ముసుగులో, వ్యాపార కోణంతో బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈనాడు మన గొంతుల మీద కత్తులు పెట్టి, మన గొంతులు గొర్రెలను కోసినట్లు కోసి, మన ఆడపిల్లల యొక్క ప్రాణాలతో, మానాలతో బొమ్మలలాగా మన ఆడపిల్లల్ని వాడుకుంటూ, చివరికి ఇప్పుడు మన మీద ఏమంటున్నారు? మా దేవుడు గొప్పవాడు, సర్వలోకాలను సృష్టించిన వాడట. ఎలా సృష్టించాడు? రూపరహితుడైన వాడు సర్వలోకాలను ఎలా సృష్టిస్తాడు? రూపంతో ఉన్నవాడు కదా. ఏదైనా క్రియేటివిటీ చేయాలనుకుంటే, ఇప్పుడు ఈ ఫోన్ తయారు చేయాలంటే శరీరం ఉండాలి, చేతులు ఉండాలి. ఏదైనా తయారవ్వాలంటే ఒకటి ఉండాలి, దాని నుంచి ఒకటి తయారవుతుంది. రూపరహితుడంట, నిర్వికారుడంట, నిర్గుణుడంట. సరే, మా ధర్మం కూడా చెప్తుండండి, వేదం యొక్క వేదత్రయమునకు మూలం, వేదత్రయంలో చెప్పేటటువంటి సూక్ష్మార్థం ఏంటంటే భగవంతుడు నిర్వికల్పుడు, నిరామయుడు, నిరాకారుడు, భగవంతుడు అతీతుడు అన్నది మా వేదమే చెప్పిన మాట. మీరేం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు నిరాకారుడని చెబుతూ కూడా సాకారంలోకి తెప్పించినటువంటి ఏకైక ధర్మం, సాకారంలో సగుణమూర్తిగా చూపించినటువంటి ధర్మం మా సనాతన ధర్మమే. అలా ఉందంటారు, ఇలా లేదంటారు. అక్కడ ఏమైనా ఉంటే కదా మీరు సగుణ రూపంలో చూపించడానికి. మత బోధకులను చూపిస్తారు, మత ప్రవక్తలను చూపిస్తారు, మేము కూడా చూపిస్తాం. 1,000,000 మందిని చూపిస్తాం. గల్లీకో సాధువును చూపిస్తాం, గల్లీకో గురువును చూపిస్తాం, సందుకో సాధువును చూపిస్తాం. ఏదో బతుకు చెడినటువంటి వాళ్ళు కాదు, మళ్ళా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటటువంటి గురువులు వాళ్ళు.
ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచంలో అన్ని మూలాలను చెప్పగలిగేటటువంటి గొప్ప నిష్ణాతులు వాళ్ళు. ఇప్పటికి చూపిస్తాం. ఎవరో వచ్చారంట, ఏదో చేశారంట, అది ఇప్పటికీ చెప్పుకుంటున్నారు మీరు. చూడండి, సనాతన ధర్మాన్ని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, మా సంస్కృతి సాంప్రదాయాలని మీరు గౌరవించేటట్టుంటే మాకు చాలా సంతోషం. లేదు, మాదే గొప్పది, మీది తక్కువ, మా ధర్మాన్ని మించింది లేదు, మా దేవుడు గొప్పవాడు, మా మతమే గొప్పది అనుకుంటే అనుకోండి. మీది గొప్పదని మా దాన్ని నిందించడం, మా ధర్మాన్ని హేళన చేసి మాట్లాడడం సబబు కాదు. మాకు మా ధర్మం ఆ నీతులు నేర్పలేదు కాబట్టి మేము ఎవరిని నిందించం. మమ్మల్ని తక్కువ అంటున్నారు కాబట్టి దేంట్లో తక్కువ, ఏది తప్పు అని మాట్లాడుతున్నాం అంతే. మీరు మీ దాని గురించి, మీ దాన్ని గొప్ప చేసుకోవడానికి ఎలా మాట్లాడుతున్నారో, మేము మా ధర్మాన్ని, మా ధర్మం యొక్క మూలాలు, మా ధర్మం యొక్క గొప్పతనం చెప్పడానికి మేము మాట్లాడుతున్నాం. చూడండి, ఖగోళం యొక్క విజ్ఞానాన్ని ఇక్కడ కూర్చొని, ధ్యానంలో కూర్చొని రచించి అక్కడ జరిగేటటువంటి స్థితిగతులను చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మం, ఏకైక సంస్కృతి, ఏకైక సాంప్రదాయం మా సనాతన సాంప్రదాయం, మా ధర్మం. మీ దాంట్లో లేదండి. కుంభమేళ అంటారా, పుష్కరాలు అంటారా, ప్రతీది కూడా ప్రకృతికి ముడిపడి ఉన్నది మాది. ఇలా చెప్తే మీరేమంటారంటే, మా దేవుడు ప్రకృతి కన్నా అతీతుడు, అన్నిటిని సృజించెను, అన్నిటిని పుట్టించెను అని చెప్తారు. నేను కూడా చెప్తా. నేనేమంటా అంటే, ఈనాడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేనేమంటాను, లేదు 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 లేదు, నేనే ప్రధానమంత్రిని, నేనే పరిపాలించుచున్నాను, నేనే ఈ దేశానికి ప్రధానమంత్రి అని ఇంట్లో కూర్చొని కెమెరా ముందు చెప్పుక తిరుగుతా. అది నా పిచ్చి, నా గొప్పతనం అవుతుంది. కానీ నిరూపణ ఎట్లా కావాలి? మీరు గ్రంథాల ద్వారా నిరూపణ చేస్తామంటారు. గ్రంథం ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుంచి ఊడిపడిందా? ఒక వ్యక్తి రాసిందే కదా. వ్యక్తి రచించినటువంటి గ్రంథాలను కూడా నమ్మవద్దు. గ్రంథాలు చదివినప్పటికీ కూడా స్వీయ విశ్లేషణ, ప్రాకృతిక ఆధారాలు, జీవన స్థితిగతులకు సంబంధించినటువంటి మూలాలు కూడా సింక్ అవ్వగలిగితే అది ప్రమాణం అని చెప్పింది మా ధర్మం. మీరు కేవలం గ్రంథాన్ని పట్టుకొని దండలాడతారు. మేము అట్లా గుడ్డిగా నమ్మమండి. వేదంలో ఒకటి చెప్పిన తర్వాత దాని వ్యవహారంలో, ఆచరణలో పెట్టి చూస్తాము. ఆచరణలో అది మాకు అన్వయం చెంది ఉండి, ఆచరణ యోగ్యమైంది ఉంటే, ప్రకృతికి అనుసంధానంగా ఉండి, ఖగోళ విజ్ఞానానికి దగ్గరగా ఉంటే, ప్రాకృతిక ధర్మానికి కలిసేటట్టు ఉంటేనే మేము నమ్ముతాం. అంతేగాని శాస్త్రంలో చెప్పింది ఇప్పుడు కొందరు ఆనందంలో రాయొచ్చు, కొందరు బాధలో రాయొచ్చు, కొందరు ఆవేశంలో రాయొచ్చు. ఎవరి స్వభావం ఎలా ఉంటుందో, ఎవరి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో. అందుకే సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు రచించిన గ్రంథానికి ప్రమాణం ఇవ్వండి అని చెప్పింది మా ధర్మం. సర్వసంగ పరిత్యాగులు అంటే వాళ్ళకి ఏ స్వార్థం ఉండదు, ఏ పక్షపాతం ఉండదు, నీవు గొప్ప, నేను తక్కువ అనేది ఏమీ ఉండదు. కేవలము జ్ఞానాన్ని అత్యున్నతమైన గిరి శృంగమునందు నిలబెట్టుటకు మాత్రమే గ్రంథాలు రాస్తారు. పర్యావరణ సిద్ధాంతాన్ని అనుసరించి, భౌగోళికమైనటువంటి మూలాలను అనుసరించి, ధర్మానికి, ప్రాకృతికమైన సూత్రరంజనికి సంబంధించి భూతదయను, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవతు అని ఈ నీతిని, ఈ ధర్మఛందస్సును అనుసరించి లోక కళ్యాణకారకమైనటువంటి గ్రంథాలే రాస్తారు. ఒక వర్గానికి కొమ్ము కోసిన వాళ్ళు రాసే బుక్లు చదవకూడదు. మీరు అట్లే చదువుతారు. అది తప్పిస్తే వేరే చదవరు. మీకు అది తప్పిస్తే వేరొకటి రుచించదు కూడా. లేనిపోని వల్ల తప్పులు గలగలిపి పెట్టడానికైనా చూస్తారు తప్పిస్తే పరమత సహనం మీకున్నదా? మా దేవుళ్ళు కాదంటారు, మా వేదాల్లో తప్పు ఉందంటారు, రామాయణంలో తప్పు ఉందంటారు. రామాయణానికి, ఈ దేశానికి, మా సంస్కృతికి సంబంధమే లేదని వీడియోలు చాలా ఉన్నాయి మీరు మాట్లాడినవి. మమ్మల్ని గౌరవించరు, మా గ్రంథాలు గౌరవించరు, మా గ్రంథాల్లో ఉండేటటువంటి మూల జ్ఞానం మీకుండదు. మళ్ళీ హిందూ ముస్లిం బాయి బాయి అంట, సమరసత భావంతో ఉండాలంట. ఇలా ఉంటుంది చూడండి అని యొక్క వాలకం. ఇటువంటి వాళ్ళు చెప్పే మాటలు విన్నా మా హిందువులకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ వాళ్ళను ఉండమనండి, వాళ్ళ దేవుళ్ళకు కొలుసుకోమనండి, పూజించుకోమనండి, నమాజులు చేయమనండి, ఏమన్నా చేసుకోమనండి. మన దేవుళ్ళని ఎందుకు వాళ్ళు నిందిస్తారు? ఈయన వీడియోలు చూడండి. ఈ వేదంలో ఈ కాండ, ఈ ఆయత్తు, ఈ సర్గ, ఆ సర్గ, ఈ శ్లోకం, ఆ శ్లోకం, రామాయణం, భగవద్గీత, ఈ గీత, ఆ పురాణం, ఈ పురాణం అని ఓ శ్లోకాలు వెళ్ళవేస్తుంటాడు. అంత కసి ఎందుకు మీకు మా వేదాల మీద, మా ధర్మాల మీద? అంత బట్టి చదవడం ఎందుకు చెప్పు? మా గురువులు కూడా చెప్పరు ఈయనలాగా. మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి గురువులు కూడా ఈయనలాగా ప్రతి శ్లోకము, ప్రతి సర్గ, ప్రతి కాండ, ప్రతి
శ్లోకము ఈ నంబర్ ఈ చాప్టర్ అని నంబర్లతో సహా చెప్తాడు ఈయన. ఎందుకు తెలుసా? దాహం ఏముందో ఏడ దొరుకుతుంది ఏం తప్పు పట్టుకుందాం ఏం తప్పు పట్టుకుందాం బట్టి చదివింటాడు కాబట్టి కంఠస్థమై ఉంటాయి. మాకు అవసరం లేదు, మాకు తెలుసు మా గ్రంథాలు పవిత్రమైనవి, మా గ్రంథాలు ఎంతో శ్రేష్టమైనవి, మా గ్రంథాలకు మించిన గ్రంథం ఈ జగతిలో వేరొకటి లేదు, మా గ్రంథాలే పరమ పవిత్రమనే క్లారిటీ మాకు ఉంది కాబట్టి మాకు అవసరం లేదు. ప్రతి దాంట్లో ఉన్నదాన్ని తీసి చెప్పే దాహం మీకు ఎందుకు ఉందంటే ఏడ దొరుకుతారు ఎందుకండి మీకు ఈ యొక్క పిచ్చి ప్రలాపన? మీరు ఎన్ని కల్పితాలు చెప్పినా, ఎన్ని మసిబూసి మారేడుకాయలు చేసినా, ఎన్ని మాట్లాడినా మీవి నిలవవు. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఈ ప్రకృతి మాత చల్లగున్నంత వరకు మా ధర్మం ఉంటుంది. ఈ పంచభూతాలే మా యొక్క ధ్యేయము, ఈ పంచభూతాలే మాకు ఆరాధ్యము. మేము ప్రకృతిని కొలుస్తాం. మేము నాశనం కావాలంటే ప్రకృతి నాశనం కావాలి. హిందూ ధర్మం పోవాలంటే ప్రకృతి సర్వనాశనం కావాలి. ప్రకృతి సర్వనాశనం అయితే నీవేడ బతుకుతావు? అప్పుడు నీ అల్లారాడు, ఎవరూ రారు. రోజు ఈ భూమాత మనకు అన్నం పెడితే భూమిని దేవుడు అనరాదంట, కనిపించని వాడే దేవుడు అంట. ఇది ఎంత విడ్డూరకరంగా ఉంటుంది చెప్పండి. ప్రతిరోజు మన పక్కల కాపురం చేస్తూ మనకు చేతు కాల్చుకొని నోరు కాల్చుకొని వండి పెడుతున్న పెండ్లాన్ని, మనకు వారసత్వం ఇచ్చినటువంటి అర్ధాంగిని కాదని ఈమెవరో నాకేం చేయలేదు, నాకు ఉన్నోళ్ళంతా వేరు, నాకు చేసేదంతా వేరు, నాకు వచ్చేదంతా వేరు, నాకు వారసులు ఇచ్చింది వేరు అనేది ఎంత మూర్ఖత్వమో వీళ్ళు కూడా అంతే. అరే కళ్ళ ముందు మాకు ప్రత్యక్షంగా కూడా దేవుళ్ళను కొలుసుకుంటుంటే వీళ్ళంతా సైతాన్లా అంటారు, రాళ్ళ అంటారు, రప్పలా అంటారు. ఇస్లాము నిర్వికల్పమైనటువంటి నిరాకారమైనటువంటి బ్రహ్మమును ఉపాసించాలని చెప్పింది అతనే అల్లా. సరే, మళ్ళీ ఈ కాబా చుట్టూ ఎందుకు తిరుగుతారు మీరు? మక్కా మదీనా వెళ్ళి కాబా చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఊక ఎక్కడో ఏదో ఒక దిశకు ముఖమై నమాజ్ చదివితే అయ్యేపోతుంది కదా. కాబా చుట్టూ ఎందుకు తిరుగుతారు? మేము దేవాలయాల చుట్టూ తిరిగినట్లనే మీరు ఆడ కాబా చుట్టూ తిరుగుతారు. అది సగుణ రూపమే కదా. ఇంకోటి, దర్గాలుంటాయి, మసీదులుంటాయి. ఏదో ఒక అస్తిత్వం ఉన్న తర్వాత మీరు నిర్గుణోపాసన ఎలా చేసినట్టు? నిర్వికల్పుడైన నిరాకారుడైనటువంటి ఈయన వీడియో ఆరంభంలోనే ఉంటుంది. నిర్వికల్పుడైన నిరాకారుడైనటువంటి అల్లాకి నా యొక్క స్తుతులు స్తోత్రములు అని చెప్పి ఈయన శ్లోకాలు ఆరంభించి ఏదో చదివి తర్వాత వీడియో ప్రారంభం చేస్తుంటాడు. వాస్తవానికి ఇస్లాం ధర్మాన్ని కరెక్ట్ పాటించేవాళ్ళు, ఇస్లాం ధర్మాన్ని నమ్మేవాళ్ళు అందరూ కూడా మసీదులు కానీ దర్గాలు కానీ ఇవి కానీ పెట్టుకోరండి, పెట్టుకోకూడదు కూడా. అది ఖురాన్లోనే రాయబడింది. వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి ఏదో ఒక ప్రదేశం ఉండాలి, అది ఎక్కడైనా పర్వాలేదు. ఆయా ధర్మాలను అనుసరించి నమాజ్ చేసుకుంటే అయిపోయి. నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ప్రదేశం ఉండాలి, అది ఇల్లా బయటనా ఎక్కడనో ఏదో సంబంధం లేదు. ఒక పవిత్రమైన ప్రదేశంలో కూర్చొని నమాజ్ చేసుకోవడానికి ఒక ప్రదేశం కావాలంతే. మసీదులు కట్టడం, దర్గాలు కట్టడము, మిగతా ప్రదక్షిణలు చేయడము, ఏకవస్త్రంతో తెల్లగా వస్త్రం వేసుకొని గుండు కొట్టించుకోవడము అంతా కూడా మన సాంప్రదాయంలో కాపీ కొట్టినవే. సిరాజ్ రెహమాన్ గారు చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అన్న విషయం మీకు తెలియదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు వాళ్ళలా ఉంటే మనకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు మన దాన్ని నిందించిన, మన దేవీ దేవతలు నిందించిన, మన దేవాలయాలను కూల్చడానికి వచ్చిన, మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నట్టు మాట్లాడినా కూడా ప్రతి హిందూ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, రజాకార్ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. అది సత్యంగా భగవత్ సాక్షిగా జరిగినటువంటి సినిమానే. ఇంకా తక్కువ చూపించారు దాంట్లో. సెన్సార్ బోర్డు వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించిన తర్వాత కొన్నిటిని కట్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. యథాతథంగా గనక తీయబడితే సినిమాకి ఎంట్రీ అయినప్పుడు వచ్చే వరకు కంట్ల నుంచి నీళ్లు ఆగవు. అంత పాశవికంగా జరిగింది మన మీద దాడి. మా బిజ్జారంకి రారి, మా అవ్వోళ్ళు మా తాతోళ్ళు ఉన్నారు, నేను అడిగిపిస్తా. అందరు చెప్తారు, అందరికీ తెలుసు. అందరూ నిజానిజాలు తెలుసుకొని జీవించండి. శ్రీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.